ఈ బీజేపీ వాళ్ళే బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ఈ చట్టాలు వీళ్ళే తీసుకొచ్చారు. వీళ్ళు గొప్పగా కూడా టమ్ముకేసుకున్నారు. ముఖ్యంగా అమిత్ షా ఎక్కడ పోయినా మేము ఎంత గొప్ప చట్టాలు తెచ్చామని చెప్తున్నారు. మరి మీ చట్టాలే మీకు వర్తించకు, మీ హోమ్ మినిస్టర్కే కొడుకే వర్తించకపోతే ఇంకెవరికి వర్తిస్తుంది? సో ఇప్పుడు ఇది పెట్టారు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ నోటీసులు ఇవ్వడం. మామూలుగా అయితే పోక్సోలో ఈ సెక్షన్ పెట్టిన తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా అవతల వ్యక్తి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే విత్ ఇన్ 24 hours లో అరెస్ట్ చేయాలి. పెట్టింది ఇప్పుడు 8వ తేదీ, ఇవాళ ఎంత 13. సో 6 రోజులు అయిపోతుంది. 6 రోజులు అయినా కూడా ఆ అబ్బాయిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. పైగా అబ్స్కాండ్ అని చెప్పింది రితురాజు. అబ్స్కాండ్ హోం శాఖ మంత్రి కొడుకే అబ్స్కాండ్ అయితే ఇంక దేశ భద్రత ఎలా ఉన్నట్టు? హోంశాఖకి ఏం బాధ్యత ఉన్నట్టు? ఇప్పుడు వాళ్ళ నాన్నకి తెలియకుండా అతను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయి ఉంటే మరి ఎలాగా దాని ఏమంటారు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తున్నారు అంటే క్లియర్గా వాళ్ళ అధీనంలో ఉన్నారు, వాళ్ళే మాయం చేశారు. సో పోక్సో కేసులో చేయాల్సిన ప్రొసీజర్ని పోలీసులు ఫాలో కావట్లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడేమో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసు కూడా నోటీసు నా దగ్గర ఉంది. నోటీసు కూడా డైరెక్ట్గా అతని పేరుతో ఇవ్వలే, వంశీకృష్ణ అని వీళ్ళ బ్రదర్లలో ఎవరో అతనికి ఇచ్చి మీరు రావాలి, మీ పేరు కూడా ఉంది దీంట్లో, దాంతోపాటు అతను కూడా తీసుకురండి అని ఉంది. ఫస్ట్ ముద్దా ఎవరు? భగీరథ కదా. భగీరథకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇది అంటే పోలీసుల ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అనే దానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇటు పక్క బండి సంజయ్ వైపు నుంచి చూసుకున్నప్పుడు బండి సంజయ్ నిన్న ఆక్రోశం అంతా వెళ్ళబుచ్చాడు. అట్ ద సేమ్ టైం బెదిరించాడు నా ఫ్యామిలీని లాగిన వాళ్ళని. సో వీళ్ళు ఎంతమందిని లాగుతున్నారు బీజేపీ వాళ్ళు? వీళ్ళు కనిపించిన వాళ్ళంతా వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలు లేవా? కాబట్టి ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని లాగుతారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? బండి సంజయ్ ఏం చేసి ఉండాలి? తన కొడుకుని పోలీసులకి తనే అప్పగించాలి. లీగల్గా ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పాలి. ఎందుకంటే నా కొడుకైనా ఇంకెవరికైనా కూడా చట్టం ఒకటే అనేది ఆయన చెప్పాలి. అది చెప్పట్లేదు. కొడుకుని అబ్స్కాండ్ చేయించి ఇప్పుడు వచ్చి ఎమోషనల్ డ్రామా లేకపోతే బెదిరింపుల డ్రామా చేయడం అనేది అందరూ జనాలకు కూడా అర్థమైపోయింది. దాని కింద కామెంట్లు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ముందు నువ్వు తర్వాత కథ మీ కొడుకుని ఎక్కడ పెట్టావు చెప్పు అని కామెంట్లలో జనం పెడుతున్నారు. ఎందుకంటే జనాలకి అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు ఆ అమ్మాయే ఇష్టపూర్వకంగా ఇతను కలిసినా కూడా ఇది పోక్సో కేసే. ఇక నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే అమ్మాయి వైపు నుంచి యాంగిల్. ఆ అమ్మాయి వైపు నుంచి మామూలుగా ఇప్పుడు ఏంటంటే పోక్సో చట్టం అనేది దుర్వినియోగం కూడా అవుతుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇవాళ 8th క్లాస్ నుంచే రొమాన్స్లు లవ్లు స్టార్ట్ చేస్తున్నారు. సో 18 ఏళ్ళ ఏజ్ అనేది తగ్గించమని అనేక హైకోర్టులు కూడా చెప్పాయి. అమ్మాయిలకి 16 ఏళ్ళు చేయండి, ఎందుకంటే అమ్మాయిలే సెడ్యూస్ చేస్తున్నారు. అంత అయినాక అమ్మాయి పేరెంట్స్కి తెలిసినాక దీన్ని పోక్సో కేసుగా పెట్టేస్తున్నారు, అబ్బాయిలు బలవుతున్నారు అనేది అనేక హైకోర్టులు అనేకసార్లు చెప్పింది. కానీ అది సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అదే ఇది వీళ్ళకి తగిలింది. ఇప్పుడైనా మరి బండి సంజయ్ అన్న దాన్ని పూనుకొని తగ్గిస్తాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే హోంశాఖ వాళ్ళదే కదా, వాళ్ళు అనుకుంటే చేయొచ్చు. అది ఆ యాంగిల్ ఒకవేళ ఉంటే. రెండోది తల్లిదండ్రుల మీద కూడా విమర్శ వస్తుంది, అమ్మాయిల తల్లిదండ్రుల మీద కూడా. ఎందుకంటే ఈ అమ్మాయి 3 రోజులు పోయింది, తర్వాత తిరుపతి వెళ్ళింది, అతనితో కూడా విజయవాడ వెళ్ళింది, అరుణాచలం వెళ్ళింది. అంటే ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుపోతున్నాడని అతను హామీ ఇచ్చి ఉండొచ్చు, వీళ్ళు నమ్మి కూడా ఉండొచ్చు అనుకుందాం. ఏది మేజర్ అయినా పెళ్లి చేసుకుంది. మేజర్ కాకముందే అమ్మాయిని ఇన్ని రోజులు అతనితో కూడా ఎలా పంపించారు అనే దగ్గర ఇప్పుడు అందరికీ ఆ అనుమానాలు కూడా వస్తున్నాయి. అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే మిడిల్ క్లాస్ పిల్లలు లేకపోతే అప్పర్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని గట్టిగా కంట్రోల్ చేస్తే ఏం చేస్తారో అన్న భయం ఉంది. నిన్ననే ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి, తండ్రి మా బైక్ కొనికపోతే నా కొడుకు చచ్చిపోతానన్నాడు, కొనిచ్చాను, ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో ఇరుక్కునేది బైక్, ఇప్పుడు ఆ బైక్ తీసుకురాకపోతే చచ్చిపోతాను అంటున్నాడు, నేను రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాను అని చెప్తున్నాడు. సో ఇలాగ పిల్లలు కూడా కంట్రోల్లో ఉండట్లేదు, పేరెంట్స్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఒక సిచ్యువేషన్ లేదు. దానివల్ల పేరెంట్స్ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ అమ్మాయి కేసు కూడా ఏదేమైనా తన అరెస్టు చేస్తారా లేదనేది, ఎందుకంటే ఈ రోజుకి డెడ్ లైన్ ఉంది. ఈ రోజు కానీ అతను ఈ నోటీస్కి స్పందించి ఈ వంశీకృష్ణ తీసుకురాకపోతే అతని హంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది ఎంత సీరియస్ గా చేస్తారు హంటింగ్ అనేది చూడాలి.
ఎందుకంటే వాళ్ళు హోంశాఖ అవును. డిపార్ట్మెంట్ అంతా నేషనల్ లెవెల్లో పోలీస్ మీద కూడా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అవును. మరి బండి సంజయ్ డిసైడ్ అయ్యాడు అనుకో, మా వాడిని నేను పోలీసులకి ఇవ్వనని, అతన్ని ఎలా పట్టుకుంటారు? వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. అవును. వీళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తారా బండి సంజయ్ ఇంట్లో? ఇప్పటి వరకు అయితే ఏం చేసినట్టుగా లేదు. మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు ఎవరైనా చేసింటే పాటికి మనల్ని ఎప్పుడో ఎత్తుకుపోయేవాళ్ళు. సో ఇతన్ని ఎందుకు ఎత్తుకుపోవట్లేదు ఇప్పటి వరకు అంటే, దీంట్లో క్లియర్గా ఆయన హోంశాఖ మంత్రి కాబట్టి వాళ్ళకు ఒక న్యాయం, మామూలు వాళ్ళకు ఒక న్యాయం అనేది క్లియర్గా అర్థమైపోయింది ఆల్రెడీ జనాలకి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మనం.